శర్వాణి మేడం పాపం ముహూర్తాలు మంచి గడియలు చూసుకొని వస్తుందేమో. పర్వాలేదు, రేపొచ్చినా సరే నేను తీసుకెళ్తాను. అది మీకు అభ్యంతరం లేకపోతేనే. నీ గర్ల్ ఫ్రెండ్ని నువ్వు తీసుకెళ్తుంటే నాకేంటి అభ్యంతరం? వదినా, కొంపలు మునిగిపోయి ఒక పక్క శర్వాణి, మరో పక్క మాధు ఇద్దరు కలిసి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. నస పెట్టకుండా విషయం ఏంటో చెప్పు. నేను నస పెట్టడం కాదు, శర్వాణి నాకు గన్ ఎక్కడ పెట్టింది. కాళ్ళు చేతులు అడక పరిగెత్తుకుంటూ ఇక్కడికొచ్చాను. ఆ మాధవ్ గడు శర్వాణి దగ్గరికి వెళ్లి రాజీ పడ్డాడట. అదేమో నన్ను మాధవ్తో పాటు వెళ్ళమంటుంది. ఇప్పుడు ఆట మంచి రసపట్టులో ఉంది. అది వెళ్ళమంటే మాత్రం మా మాధవ్ గాడు నిన్నెందుకు తీసుకెళ్తాడు? ఓసిన తింగరి వదినా, ఆ మాధవ్ గాడే నన్ను తీసుకెళ్తానంటున్నాడు మొర్రో అని చెప్తుంటే ఇంకా డిస్కషన్ పెడుతున్నావేంటి? ఒరే మొగుడా, నేను వాళ్ళ చేతిలో చావక ముందే ఎటైనా పారిపోతాను. బ్రతుకుంటే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. కీర్తి, ఎక్కడికెళ్తున్నావే? నువ్వెక్కడికెళ్ళినా ఆ పోలీస్ పోరి నిన్ను వెంటాడి వేటాడి చంపేస్తుంది. రేఖక్క, ఆ శర్వాణి అసలే మామూలుది కాదక్కా. నువ్వు అన్నంత పని చేస్తుంది. ఇదిగో కీర్తమ్మాయి గారు, ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్టు నువ్వెళ్ళి ఆ శర్వాణి చేతిలో చస్తావా చెప్పు? నా మాట విని నిన్ను చంపే అవకాశం వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం దేనికి? ఒక పిడికెడు స్లీపింగ్ పిల్స్ కొనిస్తాను, నువ్వే మింగేయొచ్చు అమ్మాయి గారు. నువ్వనే దానివే పైకి పోయిన తర్వాత ఇంకా శర్వాణి నిన్నెలా చంపుతుందో చూస్తాను. ఎలా ఉంది రేఖక్క? అక్కకి కాన్సెప్ట్ అర్థం కానట్టుంది. రేయ్, పోరా లోపలికి. బోసుబాబు, ఇది ఆడాళ్ల రాజ్యం. ఆడాళ్ల మధ్య మగాళ్లు ఒంటరిగా తిరిగే రోజులు రావాలి. పదండి పోదాం. రే బోసు, ఆ డోర్ క్లోజ్ చేయరా. చెప్పానుగా బోసుబాబు, ఇది ఆడాళ్ల రాజ్యం అని షాకులిచ్చింది చాలు. ఇక పద. ఇదిగో వదినా, నువ్వు నన్ను టార్గెట్ చేశావు, నేను నిన్ను టార్గెట్ చేశాను. ఇప్పుడు మనిద్దరిని కలిపి ఆ శర్వాణి మాధవులు టార్గెట్ చేశారు. నేనెటైనా పారిపోతాను. నీకో దండం, నీ రౌడీ ఈసారికో దండం. బాయ్. రేఖక్క, ఇప్పుడు నవ్వే సిచ్యువేషన్ కాదు. ఏం జరుగుతుందో లోపల? నీ రాక్షస నవ్వు కాస్త ఆపి ఎందుకు నవ్వుతున్నావో చెప్పొదినా. చెప్తా కీర్తి. చిన్నప్పుడు నాకు విక్రమార్కుడి కథ అంటే చాలా ఇష్టం. విక్రమార్కుడి కథలో జ్ఞానశీలుడు అనే మాంత్రికుడు విక్రమార్కుడికి ప్రత్యర్థి. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. నాకు జ్ఞానశీలుడి క్యారెక్టరే
ఇన్స్పిరేషన్. విక్రమార్కుడికి 31 జన్మలు ప్రసాదిస్తుంది జగన్మాత. ఆ 31 జన్మల్లోనూ ప్రత్యర్థిగా జ్ఞానశీలుడు జన్మించి విక్రమార్కుణ్ణి జయించాలని పోరాటం సాగిస్తూనే ఉంటాడు. ఈ 30 జన్మల్లోనూ విక్రమార్కుడిదే విజయం. కాని ఆ 31వ జన్మలో మాత్రం ఇద్దరికీ 50-50 ఛాన్స్ ఉంది. ఆ జన్మే విక్రమార్కుడికి శాపం, జ్ఞానశీలుడికి వరం. ఇప్పుడు పురాణాలు చెప్పే సందర్భం ఇది. ఓసి నా పిచ్చి కీర్తి, మళ్ళీ రీ రికార్డింగ్ లో చెప్తుంది. ఈ రీ రికార్డింగ్ లో చెప్పడం కనిపెట్టిన వాడిని అనాలి ముందు. ఛా! ఇది ఎలా ఉంది నా స్కెచ్? కేక వదినా, ఇక చూడు, నేను రెచ్చిపోయి ఆ అమృతకి శర్వానికి ఇద్దరికీ నిద్ర లేకుండా చేస్తాను. అర్జెంటుగా మా అమృత వదినకు ఫోన్ చేసి కీర్తి రేఖలు రీ రికార్డింగ్ లో మాట్లాడుకున్న విషయం చెప్పేయాలి. ఈ రేఖక్క స్కెచ్లు తగలయ్యా, అది అడుగడుగునా ట్విస్టులేస్తుంది నాకు. అర్చన, నా సగం జీవితం నీ ఫోటో చూడ్డానికే సరిపోతోంది. ఎక్కడున్నావు అర్చన? భగవంతుడా, అర్చనకు సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా లేరా? మా గురువుగారు ఆంజనేయ స్వామివారి లంకకు వెళ్లి తోకతో నిప్పు పెట్టి వచ్చినట్టు నేనొచ్చి రేఖకు కొంపలో నిప్పు పెడదామని వస్తే ఈ రేఖా కీర్తులు కలిసి నాకే పంచెల మీద పంచెలిస్తున్నారే. ఛా! హలో బాస్, బాస్, ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా? హాయ్, మా అమృత వదిన ఫోన్ చేస్తుంది. ఒక్క నిమిషంలో పట్టుకో. నేనే మా వదినకి ఫోన్ చేద్దాం అనుకుంటుంటే తనే నాకు చేస్తుంది. 100 ఏళ్ల ఆయుష్ మా వదినికి. హలో బాస్, లెఫ్ట్ నుంచి 4th రైట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో కొంచెం పూర్తిగా చెప్పండి. ఒక్క నిమిషం బాస్, మా అమృత వదిన ఫోన్ చేస్తుంది. హలో బాస్. హలో బాస్, బాస్. హలో అమృత వదిన, ఎలా ఉన్నావు వదిన?
అడ్రస్ పూర్తిగా చెప్పి ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా. ఏం చెప్పను వదినా, ఆ రేఖా కీర్తిలో పెద్ద దేశముదురులా ఉన్నారు. ఆ కీర్తికి బోస్కి పెళ్లి జరిపించినా అది ఇంకా మారలేదు వదినా. రే యశ్వంత్, నువ్వేంట్రా ఇక్కడ? సారీ, మీరు? రఘు, రే రఘు, ఏంట్రా ఈ సర్ప్రైజ్? నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి. అసలు నువ్వు లండన్ నుండి ఇండియా ఎప్పుడు వచ్చావు? ఈ విజిటింగ్ కార్డ్ ఏంటి? అసలు నువ్వేంట్రా ఇక్కడ? ఒరేయ్, నేను నీకు చాలాసార్లు చెప్పాను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని. ఆ అమ్మాయి కోసమే వెతుక్కుంటూ ఇండియాకొచ్చాన్రా. రేయ్, అమ్మాయి కోసం ఇంకా వెతకడం ఏంట్రా? ఇదిగో ఈ అమ్మాయిరా, పేరు అర్చన. ఈ అమ్మాయా? అర్చన నీకు తెలుసా? తెలుసా అంటే పర్సనల్ గా తెలీదురా. బట్ రీసెంట్ గా 4 months బ్యాక్ డాక్టర్ వివేక్ హాస్పిటల్లో చూశాను. ఒరేయ్, నిజమా? తనను నువ్వు చూసావా? అవునరా, ఈ అమ్మాయికి నేనే బ్లడ్ డొనేట్ చేశాను. అందుకే నాకు మైండ్ లో బాగా రిజిస్టర్ అయిపోయింది. బ్లడ్ డొనేట్ చేయడం ఏంట్రా? డీటెయిల్స్ పూర్తిగా తెలియదురా. బట్ ఈ అమ్మాయిని మాత్రం వివేక్ గారి హాస్పిటల్లో చూసినట్టు బాగా గుర్తుంది. అలాగే వదినా, ఎప్పటికప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానే ఉంటాను. ఈ అమ్మాయి కోసమేరా ఇన్ని రోజుల నుంచి పిచ్చి వాళ్ళ వెతుకుతున్నాను. నువ్వే నాకు హెల్ప్ చేయాలరా. మనం ఈ అమ్మాయిని ఎలాగైనా పట్టుకోవాలి. నువ్వే హెల్ప్ చేయాలరా, ప్లీజ్. సారీ సార్, ఇప్పుడు చెప్పండి. ఇందాకేదో అడ్రస్ అడిగారు. ఆ అమ్మాయి పేరు వివరాలు చెప్పండి. తెలిస్తే చిటికలో చెప్పేస్తాను. ఇట్స్ ఆల్ రైట్. ఆ అమ్మాయి డీటెయిల్స్ తెలిసాయి. థ్యాంక్ యూ సో మచ్. మీరు బయలుదేరచ్చు. ఓకే. ఒరే, అర్జెంటుగా డాక్టర్ వివేక్ని కలుద్దాంరా. నేను మళ్ళీ చేస్తాను. ఓకే డాక్టర్, రమ్మన్నారంట? డాక్టర్, సెమినార్ అయిపోగానే వస్తాను. ఓకే. ఈ 3 hours ఫోన్స్ కి మెయిల్స్ కి రిప్లై ఇవ్వలేను. ఓకే. ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. ఓకే డాక్టర్. ఓకేనా? సిస్టర్, 4 months బ్యాక్ ఇక్కడ నేను అర్చన అమ్మాయికి బ్లడ్ డొనేట్ చేసినట్టు గుర్తు. ఒకసారి తన డీటెయిల్స్ చెక్ చేస్తారా? సారీ అండి, డీటెయిల్స్ ఇవ్వడం కుదరదు. ఒకసారి ఇట్లారా ప్లీజ్ అండి. ఎలాగైనా డీటెయిల్స్ సారీ ఇవ్వండి. అండి, కుదరదండి.
ప్లీజ్ డీటెయిల్స్ ఇవ్వండి ప్లీజ్ అండి కదా సిస్టర్ వాట్స్ ద ప్రాబ్లం మేడం యాక్చువల్లీ వీఆర్ సర్చింగ్ ఫర్ మై గర్ల్ ఫ్రెండ్ సారీ అండి ఆ డీటెయిల్స్ ఇవ్వడం కుదరదు. రే యశ్వంత్, డాక్టర్ వివేక్ నాకు బాగా తెలుసురా. నెక్స్ట్ టైం తన్నే కలుద్దాం. ఆయన అయితే మనకు డీటెయిల్స్ బాగా ఇస్తారు. ఒరే అది కాదురా, నా మాట వినరా, పదరా. నాకు తెలియని డాక్టర్ వివేక్ పేషెంట్స్ ఎవరై ఉంటారు? వీళ్ళెవరి కోసం వచ్చుంటారు? హాయ్ మాధవ్, నీ గురించి కమిషనర్ గారితో మాట్లాడాను. కీర్తితో కాంప్రమైజ్ అయ్యి నువ్వు తనని ఇంటికి తీసుకెళ్తున్నావని చెప్పాను. నీ ప్రాబ్లం క్లియర్ అవుతున్నందుకు మన కమిషనర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సురేష్, మేడం, కీర్తి నుండి ఫోన్ రాలేదా? లేదు మేడం. ఫోన్ చేస్తే మాధవ్ గారు వెయిట్ చేస్తున్నారని చెప్పు. అలాగే మేడం. మంచి ప్రిపరేషన్లోనే వచ్చావు మాధవ్. మాకు స్టేషన్లో చాలా వర్క్స్ ఉన్నాయి. వచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని ఇంటికి వెళ్ళు. ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి కోర్టు కేసును కూడా కొట్టేస్తుంది. ఎనీహౌ, కంగ్రాచులేషన్స్ మిస్టర్ మాధవ్. కీర్తి, ఇంతకాలం నువ్వంటే ఏంటో చూపించావు. ఇప్పటి నుంచి నేనంటే ఏంటో నీకు చూపిస్తాను. పద. ఒక్క నిమిషం డార్లింగ్. శర్వాణి చెల్లి, ఇదిగో కంప్లైంట్. కంప్లైంటా? దేనికి? ముందు జాగ్రత్త చెల్లి. ఏమో, మాధవ్తో పాటు నేను వెళ్ళిపోతే అక్కడ కిచెన్లో గ్యాస్ లీక్ అవ్వచ్చు. లేదంటే కిరోసిన్ నా ఒంటి మీద పడి నేను మంటల్లో కాలిపోవచ్చు.
అది కాకపోతే ఎలక్ట్రిక్ షాక్ తగిలి ఏదైనా జరగచ్చు. చెప్పలేం. ఆడవాళ్ల మీద అరాచకాలు ఎన్ని జరగడం లేదు. నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా. అందుకే కంప్లైంట్ ముందుగానే ఇస్తున్నాను. రేపు నా ఒంటి మీద చిన్న గీత పడ్డా, నా కాలిగోరుకు దెబ్బ తగిలినా దానికి మాధవ్ వాళ్ళ అమ్మగారే కారణమని ముందు చూపుతో కంప్లైంట్ ఇస్తున్నాను. ఏంటి నీ పిచ్చి చేష్టలు? నువ్వు కోరుకున్నట్టే నీ బాయ్ ఫ్రెండ్ నీకు దక్కాడు కదా. నిన్నటి వరకు నేనొద్దు నువ్వు కావాలి అన్నాడు కదా. ఏమో నిన్ను దక్కించుకోవడం కోసం నన్ను అడ్డు తొలగించుకోవాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నాడేమో, ఎవరికి తెలుసు. అసలే రోజులు బాగోలేవు, పైగా ఆడపిల్లని. దీన్నెలా ప్రేమించావు మాధవ్ నువ్వు? శర్వాణి, నీ కళ్ళ ముందు ఎన్ని డ్రామాలు ఆడుతుందో చూసి కూడా ఇంకా నేను ప్రేమించాను నువ్వు అనడం నాకు సిగ్గుగా ఉంది. త్వరలోనే దీని వెనకాలన్న వాళ్ళని అన్నని బయటికి లాగుతాను. ఆంటీ, నా డ్యూటీ నేను చేశాను. డ్యూటీ అంటే నా కొడుకుని తీసుకెళ్లి రేణుకతో పెళ్లి జరిపించడమా? లేకపోతే దీన్ని తీసుకొచ్చి నా కొడుకు కంటగట్టడమా?